ఈరోజు వీడియోలో లేకా బాల్స్ అంటే ఏంటి, వాటి యూజెస్ ఏంటి, వాటి మెయింటెనెన్స్ గురించి మనం తెలుసుకున్నాం. లేకా బాల్స్ చాలా లైట్ వెయిట్గా ఉంటాయండి. ఇవి ఎర్రమట్టితో తయారు చేస్తారు. వీటిని హై టెంపరేచర్లో హీట్ చేసి వాటిని తయారు చేస్తారు. ఇవి చాలా లైట్ వెయిట్గా ఉంటాయి. మట్టిని రీప్లేస్గా ఇవి వేసుకోవచ్చు. మట్టిలో వేస్తే మనకి పురుగు అలాంటివి పడతాయి, కానీ లేకా బాల్స్ వల్ల పురుగు ఏమీ రాదండి. ఇండోర్ ప్లాంట్స్కి ఇది బాగుంటుంది. ఇగో ఇలా వేసుకోవచ్చు. ఇదో ప్లాంట్ ఉంది. వీటిని ఎలాగ శుభ్రం చేసుకోవాలి, ఎలా వేసుకోవాలి అవన్నీ చూద్దాం. మొక్కని వేసే ముందు మనం ఈ క్లే బాల్స్ని 3 ప్రాసెస్ కింద శుభ్రం చేసుకోవాలి. ఫస్ట్ ప్రాసెస్లో ఏం చేయాలంటే ఈ క్లే బాల్స్ని ఒక జల్లెడ లాంటి పాత్రలో వేసుకొని మట్టి ఏమీ లేకుండా 3-4 టైమ్స్ శుభ్రంగా కడుక్కోవాలి. ఎందుకంటే ఏమైనా మట్టి గట్రా ఉంటే వాటిలో బ్యాక్టీరియా గట్రా చేరి మొక్కని హామ్ చేస్తుంది. కాబట్టి మనం శుభ్రంగా రన్నింగ్ వాటర్ కింద 4-5 టైమ్స్ వీలైతే మట్టిని శుభ్రంగా వచ్చేంత వరకు కడుక్కొని వాటిని ఒక బాల్టీలో వేసి 24 అవర్స్ వరకు వాటర్లో అలా నాననివ్వాలి. ఇలా చేయడం వల్ల క్లే బాల్స్ నీటిని పీల్చుకొని మొక్కకి అవసరమైన తేమను అందిస్తుంది. ఇది సెకండ్ ప్రాసెస్. థర్డ్ ప్రాసెస్లో మనం ఒక పాత్రలో నీళ్లు వేసి వాటిని మరిగించి అందులో మనం నానబెట్టుకున్న క్లే బాల్స్ని వేసి బాగా స్టెరిలైజ్ చేయాలి. చేశాక వాటిని చల్లార్చుకొని ఆ తర్వాత మనం మొక్కని నాటుకుందాం. మనం క్లే బాల్స్తో మొక్కని ఎలా నాటుకోవాలో చూద్దాం. మొక్కని ముందుగా రన్నింగ్ వాటర్ కింద పెట్టి శుభ్రంగా మట్టి లేకుండా కడుక్కోవాలి. మొక్కని వేసుకోవడానికి ఒక పాట్ని తీసుకోవాలి. నేనైతే ఇక్కడ గ్లాస్ జార్ని తీసుకున్నాను. దేనికైతే డ్రైనేజ్ హోల్స్ ఏమీ లేవండి. అందులో 1/3 వరకు లైకా బాల్స్ని వేసుకోవాలి. ఆ తర్వాత మొక్కని పెట్టి మొక్క కదలకుండా ఇంకొంచెం లైకా బాల్స్ పైనుండి వేసుకోవాలి. ఇప్పుడు వాటరింగ్ చేసుకోవాలి. ఈ పాట్కి 1/4 కప్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడ చూపించిన విధంగా ఇంతైతే సరిపోతుంది.
మనం ప్లాంట్ని అయితే నాటుకున్నాం. దీని మెయింటెనెన్స్కి వస్తే ఎవ్రీ 2 to 4 వీక్స్ ఒక్కొక్కసారి దీన్ని వాష్ చేసుకొని మళ్ళీ రీయూజ్ చేసుకోవచ్చు. దీనికి లిక్విడ్ ఫెర్టిలైజర్స్ ఇవ్వాలి. అంటే మనకి మార్కెట్లో దొరికే ఫెర్టిలైజర్స్, వాటర్ సాల్యుబుల్ ఫెర్టిలైజర్స్ వాడాలి. మరి గత్తము అలాంటివి ఏంటి వేయకూడదండి, ఎందుకంటే ఇవి మట్టి కాదు కదా. మట్టితో తయారు చేసినవే కానీ అవి వేస్తే దీనికి పురుగు ఏమైనా పట్టవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, బాయ్, థ్యాంక్ యూ.